ఐపీఎల్ 2025లో భాగంగా చండీగఢ్లోని మహారాజా అంతర్జాతీయ స్టేడియం వేదికగా పంజాబ్ చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కొద్దిగా విచిత్రంగా జరిగింది. ఈ మ్యాచ్లో రెండు జట్లు కూడా చెత్త ఫీల్డింగ్ ఎలా చేయాలి, ఎవరు ఎక్కువ క్యాచ్ను నేలపాలు చేయాలని పోటీ పెట్టుకున్నట్టు అనిపించింది. పంజాబ్ జట్టు 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా ఆ జట్టు 219 పరుగులు చేయగలిగిందంటే అందుకు కారణం చెన్నై చెత్త ఫీల్డింగ్. ఆ చెత్త ఫీల్డింగ్ కారణంగానే ప్రియాంష్ ఆర్య అంత అద్భుతమైన సెంచరీని సాధించాడు. అదే సమయంలో పంజాబ్ జట్టు కూడా సులభమైన క్యాచ్ను నేలపాలు చేసి చెన్నై చివరి వరకు వచ్చేలా సహకరించింది. ఇలా తప్పు మీద తప్పులు చేస్తూ తప్పు చేయడానికి రెండు జట్లు పోటీ పడ్డాయి. అయితే కొద్దిగా తక్కువ తప్పులు చేసిన పంజాబ్ జట్టు ఈ మ్యాచ్లో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై జట్టు ఈ మ్యాచ్లో ఒక్కసారి కూడా గెలిచేలా కనబడలేదు. ముఖ్యంగా ఆ జట్టు మిడిల్ ఆర్డర్లో బ్యాటర్లు ఎవరూ కూడా సరైన ఫామ్లో లేరు. దీనికి తోడు ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్ను పంపించారని విశ్లేషకులు చెబుతున్నా కూడా చెన్నై జట్టు ఆ విషయాన్ని అమలు చేయడంలో విఫలమైంది. దీనికి తోడు జడేజా, ధోని, దూబే వీళ్ళెవరూ కూడా మ్యాచ్ను గెలిపించేంత గొప్ప ఫామ్లో లేకపోవడంతో చెన్నై జట్టు ఈ సీజన్లో చాలా మ్యాచ్ల్లో గెలుపు ముందర బోల్తా పడుతూ వస్తుంది. ఈ ఓటమితో చెన్నై జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు వరుసగా 4 ఓటములను తమ ఖాతాలో వేసుకుంది. ఈ అవమాన భారంతో మ్యాచ్ నుండి వెనుదిరిగింది. ఈ మ్యాచ్లో సరికొత్త సూపర్ హీరో అవతరించాడు. అతడే ప్రియాంష్ ఆర్య. పంజాబ్ జట్టు ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఓడిపోతుందని అనుకుంటున్న తరుణంలో వంటి చేత్తో మ్యాచ్ను గెలిపించాడు. బాహుబలి బ్యాటింగ్ ఆడి చెన్నై బౌలర్ల బాక్సులు బద్దలు కొట్టాడు. ఈ 24 ఏళ్ల కుర్రాడు ఈ రేంజ్లో బ్యాటింగ్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. రాబోయే కాలంలో టీమిండియాకు అభిషేక్ శర్మ, జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ప్రియాంష్ ఆర్య రూపంలో ఎంతో మంది ఓపెనర్లు అందుబాటులో ఉంటారని అనిపిస్తోంది. ఈ కుర్రాళ్ళందరూ కూడా వన్ మ్యాన్ ఆర్మీ లాగా క్షణాల్లో మ్యాచ్ను తిప్పేయగలరు. ఇలాంటి అద్భుతమైన ఆటగాళ్లను కనిపెట్టినందుకు ఆయా ఫ్రాంచైజీలకు ఖచ్చితంగా అభినందనలు తెలియజేయాలి. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఈ మ్యాచ్లో గెలుపు సాధించడంతో పంజాబ్ జట్టు 6 పాయింట్లకు చేరుకుని టేబుల్లో 5వ స్థానం నుండి 4వ స్థానంలోకి ఎగబాకింది. ఇక చెన్నై జట్టు ఈ మ్యాచ్లో కూడా ఓడిపోవడంతో వారి స్థానంలో ఎటువంటి మార్పు లేదు. 9వ స్థానంతోనే సరిపెట్టుకుంది. చూస్తుంటే చెన్నై, హైదరాబాద్ జట్లు టేబుల్లో చివరి స్థానం కోసం పోటీ పడుతున్నట్టు కనబడుతున్నాయి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టుకు చెన్నై బౌలర్లు ఆరంభం నుండి కూడా సూపర్ బౌలింగ్తో పంజాబ్కు వరుసపెట్టి షాక్లు ఇచ్చారు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 0 పరుగుల వద్ద ముఖేష్ చౌదరి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అద్భుత ఫామ్లో ఉన్న వన్ డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 9 పరుగులు మాత్రమే చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గత మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిన అయ్యర్ ఈ మ్యాచ్లో కూడా క్లీన్ బౌల్డ్ అవ్వడం గమనార్హం. ఈ షాక్ నుండి తేరుకోకముందే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ మరోసారి 4 పరుగులు మాత్రమే చేసి తన పేలవ ఫామ్ ని కొనసాగించాడు. ఈ సీజన్లో అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్న నేహాల్ వదేరా అశ్విన్ బౌలింగ్లో 9 పరుగుల వద్ద ఎగిరిపోయాడు. ఇక ఎప్పుడు ఆడతాడో తెలియని మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్లో 1 పరుగు వద్ద చేతులెత్తేసి అశ్విన్ బౌలింగ్లో క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. అలా అశ్విన్ ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి పంజాబ్ నడ్డి విరిచాడు. దీంతో పంజాబ్ జట్టు 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో ఉన్న బ్యాటర్లందరూ వరుసగా పెవిలియన్ చేరుతున్న ఓపెనర్గా బరిలోకి దిగిన ప్రియాంష్ ఆర్య మాత్రం అసలైన యుద్ధ వీరుడిలాగా బ్యాటింగ్ చేసి ఒంటి చేతో పంజాబ్ను పటిష్ట స్థితికి తీసుకువచ్చాడు. తన సహచరులు పెవిలియన్కు పరిగెత్తడంలో బిజీగా ఉంటే ప్రియాంష్ ఆర్య ఏమో చెన్నై బౌలర్ల బౌలింగ్ను ఊచకోత కోస్తూ వన్ మ్యాన్ ఆర్మీగా నిలిచాడు. క్రీజ్లోకి వచ్చినప్పటి నుండి కూడా దాదాపు 250 స్ట్రైక్ రేట్తో దంచుకొట్టాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తన ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చెన్నై బౌలర్లపై ఎదురుదాడి చేస్తూనే పోయాడు. ఇదే క్రమంలో 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన ప్రియాంష్ ఆర్య ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తూ దుమ్ము లేపాడు. చూస్తుండగానే ప్రియాంష్ ఆర్య కేవలం 39 బంతుల్లోనే సెంచరీ సాధించి అబ్బురపరిచాడు. అశ్విన్ బౌలింగ్లో వరుస సిక్సర్లు కొట్టడమే కాకుండా చెన్నై టాప్ బౌలర్ పతిరానా బౌలింగ్లో ప్రియాంష్ ఆర్య ఏకంగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. అతడికి మరో హ్యాండ్లో శశాంక్ సింగ్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. ప్రియాంష్ ఆర్య 42 బంతుల్లో 245 స్ట్రైక్ రేట్తో 9 సిక్సర్లు 7 బౌండరీల సాయంతో 103 పరుగులు చేసిన తర్వాత నూర్ అహ్మద్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. చెన్నై బౌలర్లు విడిచిన క్యాచ్లు కూడా కలిసి వచ్చాయి. అలా కీలక సమయంలో ప్రియాంష్ ఆర్య, శశాంక్ సింగ్ ఇద్దరూ కలిసి 6వ వికెట్కు 71 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. ఈ మ్యాచ్లో ప్రియాంష్ ఆర్య 39 బంతుల్లో అద్భుత సెంచరీ కారణంగా కొన్ని రికార్డులను కూడా నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో ట్రావిస్ హెడ్తో కలిసి 4వ స్థానాన్ని పంచుకున్నాడు. 30 బంతులతో మొదటి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. అదే సమయంలో ఐపీఎల్ చరిత్రలో సెంచరీ సాధించిన అన్క్యాప్డ్ ప్లేయర్స్ జాబితాలో 8వ ప్లేయర్గా
ప్రియాంష్ ఆర్య నిలిచాడు. ప్రియాంష్ ఆర్య అవుట్ అయిన తర్వాత క్రీజులకు వచ్చిన మార్కో జాన్సన్తో కలిసి శశాంక్ సింగ్ ఎక్కడా తడబడకుండా పంజాబ్ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. స్కోర్ చేసే వేగం కొద్దిగా తగ్గినా ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఈ ఇద్దరు చివర్లో కీలక పరుగులు రాబట్టారు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి శశాంక్ సింగ్ 36 బంతుల్లో 145 స్ట్రైక్ రేట్తో 52 పరుగులు చేయగా మార్కో జాన్సన్ 19 బంతుల్లో 179 స్ట్రైక్ రేట్తో 34 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. దీంతో పంజాబ్ జట్టు 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 219 పరుగుల భారీ స్కోర్ను సాధించగలిగింది. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ చెరకు 2 వికెట్లు దక్కించుకోగా ముఖేష్ చౌదరి, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా ఒక్కడే కేవలం 6 పరుగుల ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఇంత బాగా బౌలింగ్ చేసిన జడేజాతో పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేయించకపోవడం గమనార్హం. జడేజా మినహా మిగిలిన చెన్నై బౌలర్లందరూ కూడా సగటున ఓవర్కు 10కి పైగా పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచారు. 220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఓపెనర్లు రాచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే ఇద్దరు కూడా పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేసి చెన్నై స్కోర్ వేగాన్ని పెంచారు. పవర్ ప్లేలో దాదాపు సగటున ఓవర్కు 10 పరుగులు సాధించి పంజాబ్ బౌలర్లపై ఒత్తిడి పెంచగలిగారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్ ప్లే ముగిసిన తర్వాత మ్యాక్స్వెల్ బౌలింగ్లో 23 బంతుల్లో 156 స్ట్రైక్ రేట్తో 36 పరుగులు చేసిన రాచిన్ రవీంద్ర స్టంపౌట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే వన్-డౌన్ బ్యాటర్గా బరిలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్ ఆ మరుసటి ఓవర్లోనే లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో 1 పరుగు వద్ద అవుట్ అయ్యాడు. 1 పరుగు వ్యవధిలో చెన్నై జట్టు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తక్కువ వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత వచ్చిన శివం దుబేతో కలిసి మరో ఓపెనర్ డెవాన్ కాన్వే ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ నెమ్మదిగా నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డుని ముందుకు కదిలించారు. శివం దుబే 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగా డెవాన్ కాన్వే 120 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. మ్యాచ్ కీలక సమయంలో ఉన్నప్పుడు మార్కో జాన్సన్ వేసిన 12వ ఓవర్లో కాన్వే వరుస బంతుల్లో ఇచ్చిన క్యాచ్లను చాహల్, యష్ ఠాకూర్ నేలపాలు చేశారు. ఈ క్యాచ్లే మ్యాచ్ను మలుపు తిప్పాయి. ఈ అవకాశాలను ఉపయోగించుకుని దుబే, కాన్వే ఇద్దరు కూడా స్కోరు వేగాన్ని పెంచారు. స్ట్రాటజిక్ టైమౌట్ వరకు నెమ్మదిగాడిన చెన్నై బ్యాటర్లు స్ట్రాటజిక్ టైం ముగిసిన వెంటనే 14 ఓవర్లో 6ర్లు, 4లతో విరుచుకుపడ్డారు. దీంతో ఒక్కసారిగా చెన్నై జట్టులో సరికొత్త జోష్ మొదలైంది. నెమ్మదిగా ఆడుతున్న కాన్వే ఈ మ్యాచ్లో 37 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. అయితే 15వ ఓవర్లో హర్షదీప్ సింగ్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్కసారిగా స్పీడ్ పెంచిన చెన్నై జట్టుకు బ్రేకులు వేసి కొద్దిగా ఒత్తిడి పెంచాడు. అయితే ఇదే ఓవర్లో దూబే ఇచ్చిన సులభమైన క్యాచ్ను బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద లాకీ ఫెర్గూసన్ నేలపాలు చేశాడు. చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోతున్న తరుణంలో స్కోర్ పెంచాలనే ఉద్దేశంతో శివం దుబే 27 బంతుల్లో 42 పరుగులు చేసిన తర్వాత లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో రాంగ్ షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ధోని వరుసపెట్టి 6ర్లు బాదడం, 49 బంతుల్లో 69 పరుగులు చేసిన కాన్వే చివర్లో రిటైర్డ్ అవుట్ అవ్వడం, జడేజా అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ సంఘటనలన్నీ ఒక్కసారిగా మ్యాచ్లో హీట్ పెంచాయి. అందుకు తగ్గట్టే ధోని కూడా వేగంగా బ్యాటింగ్ చేశాడు. చివరి ఓవర్లో 28 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు 12 బంతుల్లో 225 స్ట్రైక్ రేట్తో 27 పరుగులు చేసిన ధోని యష్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా చెన్నైకి గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. ఆ తర్వాత కూడా మిగతా బ్యాటర్లు పెద్దగా హిట్టింగ్ చేసే అవకాశం ఇవ్వకుండా యష్ ఠాకూర్ చక్కగా బౌలింగ్ చేయడంతో చెన్నై జట్టు 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసి 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు పడగొట్టగా యష్ ఠాకూర్, గ్లెన్ మ్యాక్స్వెల్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.